నర్సీపట్నం కేంద్రంగా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అలాగే టీడీపీలో ఒక వివాదానికి రాజేసిన పరిస్థితి ఉంది. ఒక రకంగా చూసుకుంటే స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యవహారంలో ఇప్పటికే ఆ పార్టీలో ఉన్న వ్యవహారాల్లో కూడా కొంత అసంతృప్తి వ్యవహారం జరుగుతుంది. ఈ దశలో అక్కడ నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఒక వ్యవహారంపై వెళ్ళగా ఆయన కారుపై దాడి జరిగింది. ఆ దాడి నేపథ్యాన్ని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఈ వ్యవహారాన్ని పెద్ద ఎత్తున ఆందోళన కూడా దిగుతున్న పరిస్థితి. ఈ దశలో మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ గారు ఉన్నారు. గణేష్ గారు, అంటే ఇప్పటికే చాలా వరకు స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయి. అసలు సంఘటన ఎట్లా జరిగినట్టు ఏ రకంగా జరిగిందండి? సార్, ఈరోజు మాకు నర్సీపట్నంలో పెద్ద చెరువు ఉంది సార్. అది ఆయకట్టు రైతులు ఎంతోమంది, చాలామంది, వందల మంది ఉన్నారు. దాని మీద రైతులతో సంబంధం లేకుండా, రైతులతో అసలు ఎక్కడా కూడా మీటింగ్లు పెట్టకుండా సొంతంగా ఒక స్పీకర్ని కదా నేను ఎవడేం చేయాలని చెప్పి ఒక 108 అడుగుల విగ్రహానికి శ్రీకారం చుట్టారు ఆయన భూమి పూజ. రైతులందరూ కూడా నా దగ్గరికి వచ్చి ఇక్కడ అన్యాయం జరుగుతుంది మాకు అని చెప్పి మా దగ్గర రాస్తే మేమందరం కూడా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. కలెక్టర్ గారు, అనకాపల్లి కలెక్టర్ గారు పట్టించుకోకపోతే మేము కోర్టుకు వెళ్ళి హైకోర్టు నుంచి ఒక జడ్జిమెంట్ కాపీ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే, చీఫ్ జస్టిస్ గారు ఏమి ఇచ్చారంటే, ఎట్టి పరిస్థితులు కూడా ఆ చెరువులో మరి 108 అడుగుల విగ్రహం కట్టకూడదు. ఒకవేళ చుట్టుపక్కల ఏమన్నా గట్టు అంతా కూడా బ్యూటిఫికేషన్ చేయాలనుకున్నా సరే కోర్టు ముందు పెట్టిన తర్వాత కోర్టు పర్మిషన్ తీసుకొని చేయాలన్నారు. కానీ ఈరోజు అధికారంలో ఉన్నాం కదా, స్పీకర్ నాకు ఎవడో ఏం చేయలేడని చెప్పి చీఫ్ జస్టిస్ గారు ఇచ్చిన ఉత్తర్వులను కూడా పక్కన పెట్టి ఇప్పుడు వర్క్ చేస్తున్నారు సార్ ఆల్రెడీ. అంటే కనీసం కలెక్టర్ గారు ఎట్టి పరిస్థితులు ఏమీ పట్టించుకోలేదు. అంటే ఇప్పుడు ఎవరన్నా అన్యాయం జరిగితే న్యాయం కోసం కోర్టులకు వెళ్తారు. ఆ కోర్టు ఇచ్చిన తీర్పునే స్పీకర్గా పక్కన పెట్టి ఈ విధంగా చేస్తున్నారు సార్ ఆయన. అంటే ఇలాంటి వాడిని అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. అంటే ఇలాంటి వాళ్ళు అసలు స్పీకర్గా ఉండడం అనర్హత అన్నమాట. వీళ్ళందరూ కూడా ఉండడం వేస్ట్. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సిగ్గుచేటు. ఎందుకంటే హైకోర్టు గారి వారు ఇచ్చిన చీఫ్ జస్టిస్ గారు ఇచ్చిన తీర్పుని కూడా పక్కన పెట్టి ఈ విధంగా చేస్తారంటే చాలా దారుణం సార్.